అండి ఈరోజు నేను పప్పు టమాటా చేస్తానండి. పప్పు కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకున్నాను. అందులో పచ్చిమిరపకాయలు టమాటాలు వేసుకున్నానండి. కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి. పసుపు వేసుకొని ఒక 2 స్పూన్లు కారం కూడా వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకుంటే పప్పు చాలా మెత్తగా ఉడుకుతుందండి, బాగుంటుంది. 1 గ్లాసు పప్పుకి 2 గ్లాసులు వాటర్ వేసేసుకున్నానండి. వేసేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి. స్టవ్ మీద పెట్టుకొని 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. అలా ఉంచుకుంటే మెత్తగా ఉడికింది. చూడండి ఎలా మెత్తగా ఉడికిపోయిందో. దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. పప్పు గుత్తితో కొంచెంసేపు కలుపుకున్న తర్వాత అందులో చింతపండు గుజ్జు వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపేసుకొని తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని అందులో నూనె పెట్టుకుని ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిటపటలాడకుండా ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం ఇంగు వేసేసుకొని ఆ తర్వాత బాగా వేయించుకుని ఇది పప్పులో కలిపేసుకోవాలండి. అంతే అండి, పప్పు టమాటా రెడీ అయిపోయిందండి. ఒక 10 నిమిషాల నుంచి దించేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. ఇంగు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.